గణేశాయ నమః, గాయత్రి దేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏదైనా కొత్త ఒప్పందాలు కానీ, కొత్త కాంట్రాక్టులు కానీ, కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే విజయం కనపడుతుంది. క్రయ విక్రయాల్లో లాభం కనపడుతుంది. కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయొచ్చు, అమ్మచ్చు. ఇక మొండి బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆర్థిక ప్రగతి కనపడుతుంది. పట్టుదలతోటి కృషి చేయగలుగుతారు. అనుకున్న శుభకార్యాలన్నీ కూడా మీకు ఎదురుకు వెళతాయి. ఆర్థిక విషయంలో కూడా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. డబ్బుల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఆర్థిక సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పొచ్చు. పెద్దలతో కలిపి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారపరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ప్రశాంతత కనపడుతోంది. ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు పోతాయి. స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, లేదా బంగారపు విలువైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. మీరు ఏవైతే కోరికలు తీర్చాలనుకుంటున్నారో అటువంటి కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి, అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడేటటువంటి వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ చేసుకోగలుగుతారు. వివాహం విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య సామరస్యత, అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. వ్యాపారాల్లో కానీ, భూముల్లో కానీ, గృహాల్లో కానీ, బంగారంలో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధి అవుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు చక్కని అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు కానీ, పెట్టుబడులు కానీ పెట్టగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దేవతారాధన చేయడం, దైవచింతనతో మానసిక ప్రశాంతతను పొందడం చేసే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. అలాగే వివాహానంతర జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ,
మానసికపరమైనటువంటి ఇబ్బందులు కానీ తగ్గుతాయి. భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చేసే పని ఇష్టంతోటి, శ్రద్ధతోటి చేయగలుగుతారని చెప్పొచ్చు. సమాజంలో కూడా గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రంగాలలో అభివృద్ధిని పొందగలుగుతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి అనుకూల వాతావరణం కనపడుతోంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం, చేసే పని యొక్క శ్రద్ధతో పాటుగా ఉద్యోగపరంగా అభివృద్ధి, స్థాన మార్పులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక దృఢత్వం పెరుగుతుంది. చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం కనపడుతుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, ఆనందము కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో ఆర్థిక వృద్ధి కనపడుతుంది. రుణాలు మంజూరవుతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు యోగిస్తాయి. ఆర్థిక ప్రగతి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. పూర్తిగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ నరదిష్టి, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు, లేకపోతే భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటివి సోకేనే భయాలు, ఆందోళన ఉన్నా, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే, మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.